నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈ మేరకు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డ్రెస్ సర్కిల్ షోరూమ్ను ఆయన పరిశీలించారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ నందు సోమవారం నాడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించి దెబ్బతిన్న డ్రెస్ సర్కిల్ రెమాన్స్ షోరూం ప్రాంతాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాద సంఘటన జరిగిన తీరును, జరిగిన నష్టాన్ని ఆయన షోరూం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావటం వలన పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ నష్టం జరిగి ఉండేదని షాపుల నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వటం చాలా మంచిదయిందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లేకపోతే ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు షోరూంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చేదని టీజీ వెంకటేష్ అన్నారు. ఏది ఏమైనా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రెస్ సర్కిల్ రెమాన్స్ షోరూంల అధినేతలు గోపాల్ రెడ్డి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డు పెద్ద పడకాన దండిగేరి బేకారికట్ట గఫార్ వీధిలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో ఎన్నికలు వచ్చాయంటే చాలు కులం, మతం పేరుతో రాజకీయాలు చేయటం అలవాటైపోయిందన్నారు. తమ కుటుంబం 40 ఏళ్లుగా కుల మత భేదం లేకుండా ప్రజాసేవ చేస్తోందని ఆయన తెలిపారు. కేవలం ప్రజలకు మంచి చేయాలన్న తపనతో తాను రాజకీయాల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో కర్నూలు ఎంతో నష్టపోయిందని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా పరిపాలన సాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను దగ్గర నుండి చూసి 6 గ్యారెంటీలు రూపొందించినట్లు చెప్పారు. 5 ఏళ్లలో తన 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తానని, తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని, రంజాన్ తోఫాతో పాటు దుల్హన్ పథకాన్ని అందించి ముస్లింలకు మేలు చేసిందని గుర్తు చేశారు. మరోసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు వీటితో పాటు ఎన్నో మంచి పథకాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, జమాల్, డాక్టర్ శేషన్న, నాగార్జున, మంజు, లక్ష్మీనారాయణ, కస్తూరి, వెంకటేశ్వర్లు, అల్లా బకాష్, శేషపణి, శ్రీకాంత్, అభిలాష్, షబ్బీర్, మంగమ్మ, శ్రీదేవి, సువర్ణ, అమృత, హరి, మహానంది, ఎల్లప్ప, ఎల్లయ్య, శ్రీనివాసులు, కిరణ్, మల్లి, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కల్లూరు 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డు పరిధిలో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనతో పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయిందని చెప్పారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కల్లూరు కాలనీలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందటంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని,
పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తాను చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. ద్వారా తెల్లారేసరికే మీ పెన్షన్ మీకు అందజేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరెవరో ఏవేవో అపోహలు, వేరే అన్ని అబద్ధాల మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మీకు పెన్షన్ ఇంటికి రాదు, మీరు పోయి గ్రామ సచివాలయాల కాడ పడిగాపులు కాలేయాలి. కానీ అదెంత అబద్ధము. చంద్రబాబు నాయుడు గారు కూడా 1వ తేదీ తెల్లారే వాలంటీర్ల ద్వారానే మీ పెన్షన్ మీ ఇంటికే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అమ్మా, ఇప్పుడున్న మన పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు అందరికీ పెళ్లిళ్ళు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలు చేస్తున్నాడు. చంద్రన్న బీమా కూడా మనము 15 రూపాయలు కడితే చంద్రన్న బీమా ఉండేది. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది లేదు. మళ్ళీ మన చంద్రన్న ముఖ్యమంత్రి అయితే 5 లక్షలు ఉన్న చంద్రన్న బీమాను 10 లక్షల రూపాయలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని 45వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సుంకన్న కోరారు. ఈ మేరకు 45వ వార్డు పరిధిలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ కర్నూలు నగరంలోని 45వ వార్డులో ఆ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ సుంకన్న ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 45వ వార్డు ఇన్ఛార్జ్ సుంకన్న మాట్లాడుతూ మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు టీజీ కుటుంబం సేవ చేస్తోందని, ఎన్నికల సమయంలో కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ని గెలిపిస్తే ఆయన తనకు ఉన్న పరిచయాలతో ఈ ప్రాంతానికి పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వివరించారు. దీనితో పాటు కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఆయనలో ఉందని వివరించారు. కర్నూలు నగరంలో ఎంతో కాలంగా ఉన్న తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. ఈరోజు 45వ వార్డు నుండి మేము ప్రతి ఇంటి వాళ్ళని కలిసి మా భర్తయ్య గురించి చెప్పడం, భర్తయ్య గురించి ప్రతి ఒక్కరూ మాకు నమ్మకంగా చెప్పడము, మేము ఖచ్చితంగా భర్తయ్యని గెలిపించుకుంటాము, ఇప్పటికే మేము 15 ఏళ్ళు వెనక్కిపోయినాము అని ప్రతి ఇంటి వాళ్ళు, ప్రతి కులం అనే కులానికి మామూలుగానంత వరకు అటువంటి లేకుండగా భర్తయ్య ఏమైతే కష్టపడి చేస్తున్నాడో ప్రతి దానిని 24 గంటలు కష్టపడుతూ మనకు కర్నూలు విషయాన్ని, ప్రతి విషయాన్ని ఆయన ఇప్పటికే మేము 15 ఏళ్ళు వెనక్కిపోయినాము, ఏ విషయానికి కానీ మేము ముందుండి చేస్తాం, మమ్మల్ని ఇది ఒక్కసారి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని అయ్య చెప్పడం. భరతయ్య మేము 45 వార్డుల నుండి ప్రతి బూతులో ఉన్న వాళ్ళమంతా కలిసి ఏకంగా ప్రతి లైన్ తిరుగుతూ మేము భరతయ్య గురించి చెప్పుతూ దీనితో ఇంతటితో నేను ముగించుకుంటున్నా. సుందరరాజు ఇంటింటి తిరిగి ప్రతి డోర్కి పోయి క్యాన్వాసింగ్ చేసి ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి మీరు ఖచ్చితంగా వేయండి. ఈరోజు మనము అభివృద్ధి చేసుకోలేకపోతే ఇప్పటికీ 10 ఏళ్ళు మనము వెనుకబడ్డామని ప్రతి ఒక్కరికి డోర్ చెప్తున్నాము. ఏ నాయకుడు కూడా అభివృద్ధి చేయలేదు, వచ్చి మూటలు కట్టుకొని పోయిన వాళ్ళే కానీ అభివృద్ధి గురించి మాత్రం ఎవరు కూడా ఆలోచించలేదు. ఒక టీజీ కుటుంబం మాత్రమే సేవ చేస్తారని మేము గ్యారంటీగా చెప్పగలుగుతున్నాము. డోర్కి భారీ మెజార్టీతో కనీసం అంటే 35,000 ఓట్లతోటి గడపడతామని మేము గ్యారంటీగా చెప్పగలుగుతున్నాము. వార్డులో ప్రతి వార్డులో చూడండి, ఎక్కడైనా కానీ వేసేదే భరతయ్యకి మేము గెలిపించేదని ప్రతి ఇదిలో కూడా కనుక్కుంటున్నాం. గ్యారంటీగా చెప్తున్నారు. కనీసం అంటే ఒక్కొక్క వార్డులో వచ్చేసి ఒక 5,000 ఓట్లు వస్తే ఖచ్చితంగా 30,000 చిల్లర అవుతుందని మీకు అందరికీ తెలియజెప్తున్నాను. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతులు అన్నారు.
ఈ మేరకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లు మండలం గుమితం తాండా పుడిచెర్ల గ్రామాల నుండి 50 కుటుంబాలు గౌరు చిరత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ గౌరు దంపతులు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో గుమితం తాండా గ్రామం నుండి వెంకటేష్ నాయక్, లక్ష్మ నాయక్, శివ నాయక్, లోక నాయక్, రమేష్ నాయక్, చిన్న నాయక్, స్వామి నాయక్, వీరాంజనేయులు నాయక్, గణేష్ నాయక్, కృష్ణ నాయక్, గోపి నాయక్, బాలస్వామి నాయక్, భీమ్లా నాయక్, రాములు నాయక్ చేరారు. అలాగే పుడిచెర్ల గ్రామం నుండి పార్టీలో ఫజల్ రెహమాన్, సయ్యద్ బాషా, రఫీ, షఫీ, బషీర్ అహ్మద్, షబ్బీర్ అహ్మద్, మహమ్మద్ కాసిం, మాలిక్ బాషా, నజీర్ అహ్మద్, యూనస్ బాషా, కాజా హుసేన్ చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతులు మాట్లాడుతూ మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు పార్టీలో చేరిన వారందరూ మరింత పట్టుదలతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిని గుర్తించి స్వచ్ఛందంగా పలు గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలో తమ సమక్షంలో చేరటం అభినందనీయమని, పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వారు వివరించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాపు, బలిజ, ఒంటరి కులాల సామాజిక వర్గ ప్రజలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కాపు, బలిజ, ఒంటరి కులాల జేఏసీ నాయకులు జేసుదాస్, రామకృష్ణారావు కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాపు, బలిజ, ఒంటరి కులాల జేఏసీ నాయకులు జేసుదాసు, ఆకుల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ వైసీపీకి సార్వత్రిక ఎన్నికల్లో కాపు, బలిజ కులస్తులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఎంతో మేలు జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు జేసుదాసు తెలిపారు. కాపులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా నష్టం చేశారని, రాయలసీమలో కాపులకు వైసీపీ ఒక్క సీటు కూడా కల్పించలేదని జేసుదాస్ తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వల్ల కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాపు నేత ఆకుల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాపులందరూ మద్దతుగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారు కోరారు. 5 లక్షల పైబడి అందరినీ కూడా మరి కూటానికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ బలిజలకు చేసిన ఉపకారం, అదేవిధంగా వైసీపీ పార్టీ బలిజలు చేసిన అన్యాయం చెప్పదలుచుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బలిజలందరికీ కూడా రుణాలు అందించిన సంఘటనలు మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పేద విద్యార్థుల్ని విదేశాలు పంపించి సుమారు 10 లక్షల నుంచి 25 లక్షల దాకా లోన్ ఇచ్చి విదేశాలకు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చింది. అదేవిధంగా కాపు భవనాలు జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో, మండలం హెడ్ క్వార్టర్లో కూడా చాలా చోట్ల కాపులు చిన్నకారు అందరికి కూడా బిల్డింగ్లు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో సుమారు 4,500 కోట్ల రూపాయలు ఓన్లీ బలిజలకు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ కోల్పోయింది ఎన్ని పోటుదారుడు బలిజలకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో అందరూ కూడా సామాజిక స్పృహతోటి మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లో కోల్పోయాం, విద్యార్థుల సీట్లు కోల్పోయాం, ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం. కాబట్టి ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని మాకు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కాపు సమాజం ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం. అదే కాదు, కాపు కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్లు అన్నది ఆయన పక్కకు పెట్టేసి కాపు భవనాలు కానీ, విదేశీ విద్య కానీ, ఇందాక వారు చెప్పినట్టుగా రుణాలు కానీ, ఏ రకమైనటువంటి కాపుల యొక్క ఆర్థికాభివృద్ధికి వారు ఏ రకమైన నిధులు కేటాయించకుండా అన్ని పథకాలతోటి కలిపి మేము 30,000 కోట్లు ఖర్చు పెట్టాం, 40,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి పక్కదారి ప్రకటనలు చేస్తున్నారు తప్ప కార్పొరేషన్ ద్వారా వీరికి ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందజేయలేదు. ఇవి ఈనాటి సిటీ న్యూస్.
తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.